ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు లేఖనంలో నుండి ఒక మాట. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు వివాదములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనం. ఒక పట్టణంలో దేవుని సేవ కొరకు పిలువబడిన సేవకుడు ఆత్మల భారాన్ని కలిగి సేవ చేస్తున్నాడు. సువార్త నిమిత్తము ఒకసారి రైలు ప్రయాణము చేయుచుండగా పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఇస్తూ, అయ్యా, నిత్యజీవపు మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని గ్రహించండి అని చెప్పాడు. దేవుడన్నా దేవుని మాటలన్నా ఇష్టం లేని ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను 2 ముక్కలుగా చింపి వేగంగా వెళ్తున్న రైలు కిటికీలో నుండి బయటకి విసిరేశాడు. ఆ బైబిల్ బహుకరించిన ఆ సేవకుడు ఎంతో బాధపడి మనసులో, ప్రభువా, సత్యము తెలియని ఈ వ్యక్తిని దయచేసి క్షమించండి, నీ వాక్యము నిరర్ధము కానీయకుము ప్రభువా అని ప్రార్థించాడు. చాలా కాలం తర్వాత కొంతమంది వ్యక్తులు ఒక ప్రార్థనా కూడికలో వాక్యం చెప్పడానికి ఆ సేవకుడిని ఆహ్వానించారు. ఆ ప్రార్థనా కూడికలో ఆ సేవకుడు వాక్యాన్ని బోధించడానికి ముందు ఒక యవ్వనస్తుడు తాను ఏ విధంగా రక్షించబడ్డాడో తెలియచేస్తూ తన సాక్ష్యాన్ని ప్రజలకు వినిపిస్తున్నాడు. అదేమిటంటే, తన జీవితం అన్ని విధాలుగా ఓటమి పాలై శాంతి సమాధానం లేక చనిపోవాలని తీర్మానించుకుని రైలు క్రింద పడి మరణించాలని రైలు పట్టాల వద్దకు వచ్చాడు. ఆ రోజు ఏదో కారణం వల్ల రైలు రావడం ఆలస్యమయ్యింది. ఆ సమయంలో ఇటు అటు రైలు పట్టాల మీద తిరుగుతున్న ఆ యవనస్తునికి ఒక పుస్తకము ఆ పట్టాల మధ్యలో కనిపించింది. అది ఎవరో చింపివేసినట్లుగా తనకు అర్థమయ్యింది. ఆ యవనస్తుడు ఆ పుస్తకాన్ని తీసి రైలు వచ్చే వరకు ఇదేమిటో చదువుదాం అనుకుని ఆ పుస్తకాన్ని పేజీలు అటు ఇటు తిప్పుతూ చూశాడు. ఓ బంగారు వాక్యము అతని కంటపడింది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. సమస్యల వలయంలో చిక్కుకొని శాంతి, సంతోషం, ఆనందం కోసం వెంపర్లాడుతున్న తనకు ఈ వాక్యం గొప్ప ఆదరణను, ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్తే విశ్రాంతి, శాంతి, సమాధానం దొరుకుతుంది అని ఆలోచిస్తూ పుస్తకాన్ని మొదటి నుంచి చదవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవిత విశేషాలను చదువుతూ ఉండగానే సత్యాన్ని గ్రహించాడు. యేసుక్రీస్తు తన కొరకు జన్మించాడని, మరణించి పునరుద్ధానుడయ్యాడనే విషయము గుర్తించి తన పాపపు జీవితాన్ని విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు. తాను ఎదుర్కొంటున్న విపరీత పరిస్థితులకు పరిష్కారాన్ని ఆ బైబిల్ గ్రంథంలో కనుగొన్నాడు. సాక్ష్యం చెబుతుండ వెనుక కూర్చుని ఉన్న దేవుని సేవకుడు ఎంతో సంతోషించి పరవశుడై ఆ రోజు ఆ వ్యక్తి ద్వారా పరిశుద్ధ గ్రంథము 2గా చించి రైలు కిటికీలో నుండి బయటకు పారవేయడానికి కారణం ఇదా ప్రభువా? నీ ఆలోచనలు అతి గంభీరమైనవి, అవి ఎవరికీ అర్థం కావు అని ప్రభువును స్తుతించాడు. మానవుని హృదయాన్ని మార్చగల శక్తి కేవలం దేవుని వాక్యమునకు మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దైవ వాక్యములకు లోబడి తమ జీవితాలను సంతోషమయం చేసుకుంటున్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా పరిశుద్ధ లేఖనాలను చదివి తమ బ్రతుకులను కనుక మనం కూడా నిశ్చలమైన భక్తితో మన జీవితాన్ని అలంకరించుకొని భావోద్రేకాలను అదుపులో ఉంచుకుంటూ సక్రమమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే శాంతి, సమాధానం కలిగిన జీవితమును జీవించగలమనే సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.